ఇదైతే వెరీ స్పెషల్ అన్బాక్సింగ్ వీడియో అని అయితే చెప్పొచ్చు. జూన్ 6న వివో ఎక్స్ ఫోల్డ్ 3 Pro అయితే ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది. దాని యొక్క ఎక్స్క్లూజివ్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ ఫోన్కి అయితే చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో రాబోతున్న ఫోల్డబుల్ ఫోన్ అని అయితే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ది సో బిగ్గెస్ట్ బ్యాటరీ కెపాసిటీ 5700 mAh కెపాసిటీతో రాబోతున్న ఫోల్డబుల్ ఫోన్. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే బెస్ట్ కెమెరా ఫోల్డబుల్ ఫోన్ అండ్ హైయెస్ట్ బ్యాటరీ కెపాసిటీతో రాబోతున్న ఫోల్డబుల్ ఫోన్, ఇలా చాలా ఉన్నాయి. బట్ అన్నింటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా ఫటాఫట్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేద్దాం. బాక్స్ ప్యాకేజింగ్ అయితే సిమిలర్ వివో ఎక్స్ సిరీస్ ప్యాకేజింగ్ లానే ఉంది. ఎక్స్ ఫోల్డ్ 3 Pro అని అయితే దానిపై మెన్షన్ చేస్తుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొబైల్ ఉంది, దీని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ 120 వాట్ చార్జర్ ఉంది, టైప్ సి టు టైప్ సి కేబుల్ అండ్ సిమ్ ఇజెక్టర్ టూల్ అండ్ పేపర్ వర్క్ ఉంది. అండ్ అంతేకాకుండా ఒక స్పెషల్ కార్డ్ అయితే ఉంది దీంట్లో, వివో ఎక్స్ ఫోల్డ్ 3 Proకి సంబంధించి ఎక్స్ కేర్ కార్డ్. దీనివల్ల ఎక్స్ ఫోల్డ్ 3 Pro యూజర్స్ కి ఎక్స్క్లూజివ్ సర్వీస్ కవరేజ్ అయితే ఉంటుంది. సో ప్రీమియం పాయింట్ అండ్ స్టాండ్ బై డివైస్ని ఇస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే. అండ్ 24/7 డెడికేటెడ్ కాలింగ్ లైన్ అయితే ఒకటి సెట్ చేస్తారు. అండ్ డోర్ స్టెప్ రిపేర్ వివో ఎక్స్ ఫోల్డ్ 3 Pro పర్చేస్ చేసిన వాళ్ళకి. ఆలస్యం చేయకుండా మొబైల్ని అయితే చూసేద్దాం. సో చూడగానే నాకైతే ఇది అసలు ఒక ఫోల్డబుల్ ఫోన్ లా అయితే అనిపించలేదు, రెగ్యులర్ ఫోన్ లానే అనిపించింది. సో చాలా స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్తో అయితే వచ్చింది. సో మీరైతే ఇక్కడ కంపారిజన్ చూడొచ్చు. ఇది X100 Pro అండ్ ఇది ఎక్స్ ఫోల్డ్ 3 Pro. సో ఇది కొంచెం విడత ఎక్కువ ఉంది, ఇది కొంచెం నేరోగా అయితే ఉంది. అండ్ థిక్నెస్ గురించి మాట్లాడుకుంటే ఫోల్డ్ చేసినప్పుడు 11.2 mm అయితే ఉంది. రెగ్యులర్గా మనకి ఈ X100 Pro అరౌండ్ 9 mm థిక్నెస్ ఉంది. సో దానికంటే ఒక 2 mm కొంచెం ఎక్కువ థిక్నెస్ ఉంది. యాజ్ అ ఫోల్డబుల్ ఫోన్గా చూస్తే చాలా స్లీక్ డిజైన్ అని అయితే చెప్పొచ్చు. అండ్ వెన్ మనం అన్ఫోల్డ్ చేసినప్పుడు సో ఇంకా క్రేజీ, చాలా అంటే చాలా స్లీక్ డిజైన్తో అయితే ఉంది. జస్ట్ 5.2 mm థిక్నెస్తో అయితే ఉంది. సో ఇదైతే క్రేజీ నెక్స్ట్ లెవెల్. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ ఉంది, అరౌండ్ 236 grams వెయిట్. ఒక స్టాండ్ ఎలన్ ఫోన్ గా X100 Proనే 222 grams అండ్ S24 Ultra అరౌండ్ 235 grams. వాటితో కంపేర్ చేస్తే బీయింగ్ ఏ ఫోల్డబుల్ ఫోన్ 246 grams అంటే చాలా లైట్ వెయిట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్ గా ఉంది. ఒక బల్కీ ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే అసలే లేదు. ఒక ఫోల్డబుల్ ఫోన్ ని ఇంత తక్కువ వెయిట్ తో ఇంత స్లీక్ డిజైన్ తో తీసుకొచ్చినందుకు వివోని అయితే మనం డెఫినెట్ గా ఈ విషయంలో అయితే అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ వీడియోలో ముందుకెళ్లే ముందు ఈ వివో ఎక్స్ ఫోల్డ్ 3 Proని ఇనీషియల్ గానే నాకు ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఇచ్చిన కరీంనగర్ ఎస్ మొబైల్ స్టోర్కి అయితే చాలా థ్యాంక్స్. అండ్ ఎంటైర్ కరీంనగర్లో ఒక వాళ్ళ స్టోర్లోనే మనం కావాలంటే లైవ్గా అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒకవేళ మీరు దీన్ని కొనే ప్లానింగ్లో ఉంటే స్టోర్కి వెళ్ళి చూడండి, డెమో యూనిట్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. అన్నీ చెక్ చేసి లైవ్గా చెక్ చేసి మీకు నచ్చితే అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఎస్ మొబైల్ స్టోర్స్ కరీంనగర్. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే బ్యాక్ డిజైన్ మనకి సేమ్ వివో X100 Pro డిజైన్నే పోలి ఉంది. ఇక్కడ చూడొచ్చు సైడ్ బై సైడ్ డిజైన్. ఈ కెమెరా అంప ఏదైతే ఉందో X100 Proలో కొంచెం పెద్దదిగా ఉంది, ఇక్కడ మాత్రం కొంచెం చిన్నదిగా ఉంది. ఎందుకంటే వీళ్ళు యూజ్ చేసిన కెమెరా సెన్సార్ సైజ్ అనేది ఈ వివో ఎక్స్ ఫోల్డ్ 3 Proలో కొంచెం చిన్నదిగా ఉండడమే దానికి రీజన్. అండ్ రిమైనింగ్ బ్యాక్ సైడ్ చూడడానికి సిమిలర్గానే ఉంది. అండ్ మనకి గ్లాస్ బాడీతో అయితే వస్తుంది, మెటే ఫినిషింగ్తో ఉంది. ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ అయితే బ్యాక్ సైడ్ పడట్లేదు. అండ్ ఇక్కడ కెమెరా హంప్లో మనకి చూడొచ్చు, ఇక్కడ జీస్ అని అయితే మెన్షన్ చేసి ఉంది. అండ్ టీ స్టార్ కోటింగ్ చాలా చిన్న సైజులో అయితే మెన్షన్ చేశారు. అండ్ ఫ్రంట్ మనకి కవర్ డిస్ప్లే బెజల్స్ కూడా చాలా థిన్గా ఉన్నాయి, స్లైట్లీ కర్వ్డ్ లా అయితే అనిపిస్తుంది మనకి. అండ్ బెజల్స్ బీయింగ్ ఏ ఫోల్డబుల్ ఫోన్ చాలా థిన్గా ఉన్నాయి. అండ్ అన్ఫోల్డ్ చేసినప్పుడు మనకి టాప్లో రైట్ సైడ్ స్పీకర్ గ్రిల్ ఉంది, ఐఆర్ బ్లాస్ట్ ఉంది. అండ్ ఇక్కడ మైక్ ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ పవర్ బటన్ ఉంది. అండ్ బాటంలో మనకి టైప్ సి పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఒక మైక్ ఉంది. అండ్ ఇట్ సైడ్ సిమ్ స్లాట్ ఉంది. అండ్ స్పీకర్ ఉంది. అండ్ మరొక మైక్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ మనకి డెడికేటెడ్గా మ్యూట్ బటన్ అయితే ఉంది. అండ్ ఈ ఫోన్ని అన్ఫోల్డ్ చేసినప్పుడు ఎంటైర్ డిస్ప్లే ఎడ్జెస్ చుట్టూ మనకి చిన్న ఏంటంటే ఒక ఉబ్బెత్తుగా అయితే ఉంది ఈ బార్డర్ అనేది. ఎందుకు అంటే మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు సో ఇన్నర్ డిస్ప్లే దానికి ఒకటి టచ్ అవ్వకుండా ఈ ఎడ్జెస్లో చిన్న అవుట్ గ్రోత్లా అయితే ఉంది. అదైతే మంచి విషయంగా అనిపించింది. అండ్ వీళ్ళు ఎక్కువ డ్యూరబిలిటీ కోసం కార్బన్ ఫైబర్ హింజ్ని అయితే యూజ్ చేశారు. అండ్ క్రీజ్ ఏరియా ఏదైతే ఉంటుందో రెండు సైడ్స్ డిస్ప్లే మిడిల్లో అదైతే మనకి ఆల్మోస్ట్ ఇన్విజిబుల్గా ఉంది. ఈ విషయంలో కూడా మనం వివోని అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ బ్రాండ్ క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారం అరౌండ్ 5 lakhs ఫోల్డ్స్ని అయితే ఈ కార్బన్ ఫైబర్ హింజ్ అయితే తట్టుకుంటుంది. అండ్ అప్రాక్సిమేట్లీ 12 years లైఫ్ ఇస్తుందని అయితే బ్రాండ్ చెప్తుంది. సో చూడాలి లాంగ్ టర్మ్లో. సో కొన్ని ఇయర్స్ వాడితేనే చెప్పగలం మనం 100% దీని డ్యూరబిలిటీ గురించి. అండ్ అన్ఫోల్డ్ చేసినప్పుడు బెజల్స్ కూడా మొత్తం యూనిఫామ్ సైజ్లో ఉన్నాయి, 4 sides కూడా. అండ్ నేరోగా ఉండడం వల్ల చూడడానికి అయితే బాగా కనిపిస్తుంది, ఒక మినీ ట్యాబ్లెట్లా అయితే ఉంది. అండ్ డిస్ప్లే అయితే స్పెషల్ మెన్షన్, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. సో మనకి కవర్ డిస్ప్లే 6.53 inch సైజులో అయితే ఉంటుంది. సో 2748x1172 pixels రెజల్యూషన్తో వస్తుంది. AMOLED డిస్ప్లే BOE ప్యానెల్ని అయితే యూజ్ చేశారు. ఇది కూడా 4000
4500 నిట్స్ బ్రైట్నెస్తో 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ ఇన్నర్ డిస్ప్లే మనకి 8.03 ఇంచ్ సైజులో అయితే వస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫోల్డబుల్ ఫోన్స్లో ఇదే పెద్ద డిస్ప్లే. సో ఇది కూడా దీనికి ఒక ప్లేస్ పాయింట్. జనరల్గా ఫోల్డబుల్ ఫోన్స్ వాడే వాళ్ళు ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే సో అందులో కంటెంట్ చూడడానికి ఏదైనా వర్క్ చేసుకోవడానికి అంటే కొంచెం పెద్ద డిస్ప్లే ఉంటుందని. ఇప్పటి వరకు మనం చూసిన OnePlus ఓపెన్ 7.8 ఇంచెస్ అండ్ సామ్సంగ్ Z Fold 5 అరౌండ్ 7.6 ఇంచెస్ ఈ సైజులో ఉన్నాయి. సో ఇది 8.03 ఇంచ్ ఇప్పటి వరకు వచ్చిన వాటిలో పెద్ద సైజ్ డిస్ప్లే. సో చాలామంది ఫోల్డబుల్ ఫోన్ కొనడానికి ఉన్న రీజన్ అయితే జస్టిఫై చేస్తుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా 4500 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో 80 LTPO ప్యానల్ E7 AMOLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. 1920Hz PWM డిమ్మింగ్తో వస్తుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. కంటెంట్ చూసే వాళ్ళకైతే సో చాలా బాగా నచ్చుతుంది. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ పరంగా కవర్ డిస్ప్లే కానీ అండ్ ఇన్నర్ డిస్ప్లే కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు. సో నేనైతే 4K కంటెంట్ అయితే చూసాను. డెఫినెట్గా చాలా అంటే చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ. కాకపోతే నేను HDR వీడియోస్ చూసేటప్పుడు 4Kలో సో మనం ఈ ఆటో రొటేట్ పెట్టి సో ఇటు నుంచి ఇట్లా అన్నప్పుడు 1 మిల్లీ సెకండ్ అలా డార్క్ అయ్యి మళ్ళీ నార్మల్కి అయితే వస్తుంది ఓన్లీ HDR వీడియోస్ చూసేటప్పుడే. అదర్వైజ్ వేరే ఇష్యూస్ అయితే ఏమీ లేవు. డిస్ప్లే ఇస్ ఫెంటాస్టిక్. అండ్ స్పీకర్స్ వాల్యూమ్ గురించి మాట్లాడుకుంటే స్పీకర్స్ కూడా చాలా లౌడ్గా ఉన్నాయి. సో కంప్లైంట్స్ లేవు. ఒక శాంపిల్ని అయితే మీరు కావాలంటే ఇక్కడ వినండి. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇప్పటివరకు వచ్చిన ఫోల్డబుల్ ఫోన్స్లో హైయెస్ట్ కెపాసిటీతో అయితే వచ్చింది 5700 mAh బ్యాటరీ. అండ్ 120W ఛార్జర్ బాక్స్లో ఇచ్చిన 100W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అది కూడా మంచి విషయం. అండ్ బ్యాటరీ లైఫ్ని అయితే నేను టెస్ట్ చేయలేదు. సో జస్ట్ ఈ రోజే తీసుకున్నాను కాబట్టి చూద్దాం లాంగ్ రివ్యూలో బ్యాటరీ లైఫ్ గురించి డీటెయిల్గా. బట్ హైయెస్ట్ కెపాసిటీతో రావడం వల్ల మంచి బ్యాటరీ లైఫ్ని అయితే మనం ఇనీషియల్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. అండ్ అంతేకాకుండా USB 3.2 Gen 2 Type-C పోర్ట్తో వస్తుంది. డేటా ట్రాన్స్ఫర్స్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటాయి. అండ్ అంతేకాకుండా డిస్ప్లే అవుట్ని సపోర్ట్ చేస్తుంది. దీనికి మీరు కేబుల్తో డైరెక్ట్గా టీవీకి అయితే కనెక్ట్ చేసి అయితే యూజ్ చేయొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఇంతకుముందు వీళ్ళ X100 Proలో Dimensity 9300 అయితే యూజ్ చేశారు. నాకు మీడియాటెక్ అంటే ఇంతకుముందు వేరే ఒపీనియన్ ఉంటుండే బట్ ఈ ఫోన్ వాడిన తర్వాత అంతా మారింది. అఫ్కోర్స్ మిడ్ రేంజ్ మీడియాటెక్స్ వేరు ఉండొచ్చు బట్ దీంట్లో మాత్రం చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ మీడియాటెక్ ప్రాసెసర్లో ISPs ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ కెమెరాస్కి హెల్ప్ అవుతుంది కదా బెటర్ ఇమేజ్ ప్రాసెసింగ్కి. అది బాగుండదు అని ఒక అపోహ ఉండింది బట్ X100 Proతో దాన్ని అయితే వీళ్ళు సాల్వ్ చేశారు. ఎక్సలెంట్ కెమెరాస్. అండ్ దీనికి కెమెరాస్ మధ్య డిఫరెన్స్ ఎలా ఉందో కూడా నేను వెరీ సూన్ చెప్తాను ముందు. సో ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 3 సో ఇంకా కంప్లైంట్సే లేవు. బట్ ఇనీషియల్గా వామ్ అవ్వడం అలాంటివి అయితే నోటీస్ చేశాను. బట్ ఒక మొబైల్ కొత్తగా తీసుకున్నప్పుడు ఒక 1 వీక్ వరకు ఇలాంటి వామ్ అవ్వడం ఎందుకంటే సో డేటా అంతా అడ్జస్ట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో రీస్టోర్ అవుతుంది అండ్ మన యూసేజ్ ప్యాటర్న్స్కి తగ్గట్టుగా అది అడాప్ట్ చేసుకుంటుంది మొబైల్. సో అందుకు ఇనీషియల్గా హీటింగ్ అయితే ఉంటాయి, మనం డేటాను రీస్టోర్ చేస్తాం, బ్యాకప్ ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి సేమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉన్న S24 Ultra యూజ్ చేసినప్పుడు Xiaomi 14 Ultra నేను ఇనీషియల్గా సెటప్ చేసినప్పుడు ఫస్ట్ 1 వీక్ మాదిరి వామ్ అవ్వడం అయితే నోటీస్ చేశాను. అండ్ ఇందులో కూడా సేమ్ ఇష్యూ అయితే ఉంది. లాంగ్ రన్లో అయితే అది ఉండకపోవచ్చు. లాంగ్ టర్మ్ రివ్యూలో దాని గురించి అయితే మాట్లాడదాం. అండ్ అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే బ్లూటూత్ 5.4తో వస్తుంది, వైఫై 7ని సపోర్ట్ చేస్తుంది, NFC-తో వస్తుంది అండ్ IR బ్లాస్టర్ మీ ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ అన్నింటిని కూడా మనం కావాలంటే దీంతో కంట్రోల్ చేయొచ్చు. చాలా యూస్ఫుల్. Xiaomi MI Redmi ఫోన్స్ వాడే వాళ్ళకైతే బాగా పరిచయం. అండ్ అంతేకాకుండా IPX8 రేటింగ్ బీయింగ్ ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి జస్ట్ IPX8 రేటింగ్ తోటే వస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే FunTouch OS 14తో Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. Arduino OS ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఎలాంటి పెద్ద బ్లోట్వేర్ అయితే లేదు. డిఫాల్ట్గా మింత్రా లాంటి కొన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ అయ్యి వచ్చాయి బట్ పెద్ద బ్లోట్వేర్ ఏం లేదు. వీళ్ళ V యాప్ స్టోర్స్, థీమ్స్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి యాప్సే ఉన్నాయి. అండ్ స్మార్ట్ రిమోట్ యాప్ అదర్వైజ్ రిమైనింగ్ అన్నీ కూడా గూగుల్ యాప్సే. అండ్ జనరల్గా ఫోల్డబుల్ ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు మనకి సో ఒక డిస్ప్లేలో ఒక యాప్ని ఇంకో డిస్ప్లేలో ఇంకో యాప్ని అయితే యూజ్ చేసుకుంటాం కదా. సో ఆ అవకాశం అయితే ఉంది. అండ్ యూట్యూబ్ చూసేటప్పుడు సో ఒక పైన మనకి వీడియో వస్తే కింద కమెంట్స్ చూడొచ్చు. సో ఇలా ఫోల్డబుల్ ఫోన్స్లో ఉండే అన్ని ఫీచర్స్ని అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ యూట్యూబ్లో మనం కవర్ డిస్ప్లేలో ఏదైనా వీడియో చూసేటప్పుడు బిగ్ స్క్రీన్లో కావాలనుకుంటే ఇలా అన్ఫోల్డ్ చేస్తే డైరెక్ట్గా ఈ పెద్ద డిస్ప్లేలో ప్లే అవుతుంది. బట్ ఇక్కడ చూసేటప్పుడు సో ఇన్నర్ డిస్ప్లేలో చూసేటప్పుడు ఫోల్డ్ చేస్తే ఈ కవర్ డిస్ప్లేలో అయితే ప్లే అవ్వట్లేదు. మళ్ళీ డిస్ప్లేని ట్యాప్ చేసి ప్లే బటన్ క్లిక్ చేస్తేనే ప్లే అవుతుంది. ఇది పెద్ద మేజర్ ఇష్యూ కాకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు చూసుకుంటారనే అనుకుంటున్నాను అప్కమింగ్ అప్డేట్స్లో. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్ కెమెరాస్ గురించి ఇప్పటివరకు వచ్చిన
ఫోల్డబుల్ ఫోన్స్లో బెస్ట్ కెమెరా ఫోన్ అని అయితే చెప్పొచ్చు. బట్ వాళ్ళ వివో X100 Pro రేంజ్లో కెమెరా ఉందా లేదా అనేది అయితే మనం మాట్లాడదాం. ముందు కెమెరా స్పెక్స్ చూస్తే సో బ్యాక్ సైడ్ ట్రిపుల్ లెన్స్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. 50 MP మెయిన్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 1/1.3 సైజ్ సెన్సార్. సో X100 Proలో మనకి 1" సెన్సార్ని యూజ్ చేశారు. బట్ ఇక్కడ సో కొంచెం చిన్న సైజ్ సెన్సార్ని యూజ్ చేశారు. దానికి రీజన్ అయితే లేకపోలేదు. సో ఫోల్డబుల్ ఫోన్ కావడం అండ్ అంత పెద్ద సెన్సార్ని అకామిడేట్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం స్మాలర్ సెన్సార్కి అయితే వెళ్ళినట్టున్నారు. అండ్ 64 MP 70 mm పెరిస్కోపిక్ లెన్స్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇది కూడా OISతో వస్తుంది. అండ్ మరొక 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ మనకి వివో X100 Proలో. సో 50 MP 100 mm లెన్స్ని యూజ్ చేశారు. సో ఇక్కడ అది కూడా నేను టెస్టింగ్లో అయితే డిఫరెన్స్ అయితే నోటీస్ చేశాను. బట్ ఫొటోస్ చూడండి, మెయిన్ సెన్సార్ ఫొటోస్ డే టైంలో చాలా బాగున్నాయి, షార్ప్గా ఉన్నాయి, కలర్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. ఎక్కడ కూడా డే టైమ్ ఇమేజెస్ మనకి X100 Proకి అండ్ దీనికి డిఫరెన్స్ లేదు, ఆల్మోస్ట్ ఈక్వల్గా పర్ఫామ్ చేసింది. అండ్ పోర్ట్రేట్స్ కూడా చూడొచ్చు, స్కిన్ టోన్స్ బాగున్నాయి, ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది. బట్ వివో X100 Proతో కంపేర్ చేస్తే ఓవరాల్ అవుట్పుట్ మాత్రం సో కొంచెం తక్కువే అనిపించింది. అండ్ వివో X100 Pro లాగా ఈ Fold 3 Proతో కూడా మనం 24 mm 55 mm 85 mm 50 mm 100 mm ఫోకల్ లెన్స్లో అయితే పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. పోర్ట్రేట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే X100 Proతో కంపేర్ చేస్తే మాత్రం సో ఇమేజెస్ కొంచెం సాఫ్ట్గా అయితే వస్తున్నాయి. సో దానికి వీళ్ళు యూజ్ చేసిన సెన్సారే మెయిన్ రీజన్. బట్ X100 Proతో కంపేర్ చేస్తే మాత్రం ఫొటోస్ కొంచెం సాఫ్ట్గా అనిపిస్తున్నాయి. బట్ యాజ్ అ ఫోల్డబుల్ ఫోన్గా ఇప్పటివరకు వచ్చిన ఫోల్డబుల్ ఫోన్స్లో బెస్ట్ కెమెరాగా అయితే అనిపించింది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా వీళ్ళు 2 కెమెరాస్ అయితే ఉంటాయి. అఫ్కోర్స్ ఒకటి కవర్ డిస్ప్లేలో ఉంటుంది, ఒకటి ఇన్నర్ డిస్ప్లేలో ఉంటుంది. రెండు కూడా మనకి సో డీసెంట్గానే పర్ఫామ్ చేస్తున్నాయి, షార్ప్గా ఉన్నాయి. సేమ్ X100 Pro ఫ్రంట్ కెమెరా అలానే అనిపించింది, ఏం బెటర్గా అనిపించలేదు, ఏం తక్కువ అనిపించలేదు. X100 Proలో కూడా ఫ్రంట్ కెమెరా వీక్గానే ఉంటుంది, బ్యాక్ కెమెరాసే ఎక్సలెంట్. ఇప్పటి వరకు నేను టెస్ట్ చేసిన ఫోన్స్లో S24 Ultra చేశాను అండ్ Xiaomi 14 Ultra టెస్ట్ చేశాను. అన్నిట్లో కూడా బెస్ట్ కెమెరా ఫోన్ X100 Pro. దాంట్లోనే ఫ్రంట్ కెమెరా యావరేజ్గా ఉంది. సో దీంట్లో కూడా ఫ్రంట్ కెమెరా నాకు కొంచెం యావరేజ్గానే అనిపించింది. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే మెయిన్ లెన్స్తో మనం 8K 30 FPS వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియో శాంపిల్స్ అయితే ఒకసారి చూడండి, మెయిన్ లెన్స్ది, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ది అండ్ టెలిఫోటో లెన్స్ది. ఫ్రెండ్స్ ఈ వీడియో వివో X Fold 3 Pro బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే మీరైతే జడ్జ్ చేయవచ్చు. నేను ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా మార్చుతాను. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫోటో లెన్స్తో మనం మ్యాక్సిమం 4K 60 FPS వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు. అండ్ 4K 60 FPSలో మనం 3 లెన్సెస్ మధ్య స్విచ్ అవ్వచ్చు, అదైతే మంచి విషయం. అండ్ ట్రాన్సిషన్ కూడా లెన్స్ మధ్య స్మూత్గానే ఉంది. ఈ వీడియో వివో X Fold 3 Pro టెలిఫోటో లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది అయితే మీరు చెక్ చేయవచ్చు. ఈ వీడియో వివో X Fold 3 Pro అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది మీరైతే జడ్జ్ చేయొచ్చు. అండ్ మనం పోర్ట్రేట్ వీడియోని కూడా 4K వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. 4K పోర్ట్రేట్ వీడియో శాంపిల్ని కూడా మీరైతే ఒకసారి స్క్రీన్పై చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో వివో X Fold 3 Pro బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. పోర్ట్రేట్ వీడియో శాంపిల్. సో వీడియో క్వాలిటీ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎలా ఉంది అనేది అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ వీడియో గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ 1080p వరకు మాత్రమే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. వివో X100 Pro వచ్చినప్పుడు కూడా కొత్తలో సో మ్యాక్సిమం 1080p ఉండే, తర్వాత అప్డేట్లో 4K 60 FPS ఇచ్చారు. దీనికి కూడా అప్డేట్లో 4K 60 FPS ఇచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ 1080p 30 FPS వరకే వీడియోని రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో వివో X Fold 3 Pro ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. జస్ట్ 1080p వరకే మ్యాక్సిమం ఫ్రంట్ కెమెరాతో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. సో 4K కేపబిలిటీ అయితే ఇచ్చి ఉండాల్సింది. సో క్వాలిటీ ఎలా ఉందో జడ్జ్ చేయండి అండ్ స్టెబిలైజేషన్ కూడా జడ్జ్ చేయండి. సో ఇది వివో X Fold 3 Proకి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ నా ఇనీషియల్ ఇంప్రెషన్స్. బింగ్ ఏ ఫోల్డబుల్ ఫోన్ చాలా కాంపాక్ట్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది, బెస్ట్ డిస్ప్లే, బెస్ట్ బ్యాటరీ, బెస్ట్ కెమెరాగా అయితే అనిపిస్తుంది. లాంగ్ టర్మ్ రివ్యూలో నా ఎక్స్పీరియన్స్ గురించి ఇంకా డీటెయిల్గా అయితే మాట్లాడతాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఎస్ మొబైల్ స్టోర్ కరీంనగర్ ఈ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.